ఏంటి సుధాకర్ ఉన్నావా? అంటే 9 మామూలుగా దశాబ్ది ఉత్సవాలని 10 సంవత్సరాలు నిండిన తర్వాత చేస్తారు సార్. కానీ గత ప్రభుత్వం 9 సంవత్సరాలు నిండగానే దశాబ్ది ఉత్సవాలంటూ 21 రోజులు చేసేసింది అప్పుడే. మళ్ళీ ఈసారి 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి, భారీ ర్యాలీ ఒకటి నిర్వహించాలి, కార్నివాల్ ముఖ్యమంత్రి దీనికి హాజరవుతారంటూ బీఆర్ఎస్ ఇప్పటికీ హడావుడి చేస్తుంది సార్. కాబట్టి చూడాలి. మొత్తానికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ సార్. అదేవిధంగా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం మాట్లాడారు సార్. కేసీఆర్ కూడా ఇన్విటేషన్ పంపించారు ప్రభుత్వ అధికార ప్రతినిధితో. ఆయన కేసీఆర్ ఎక్కడ ఉన్నారంటే గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఉన్నారంటే, గజ్వేల్ ఫామ్ హౌస్ కి అయితే ఇవాళ అనుమతి లేదని చెప్పారంట సార్. కేసీఆర్ ని కలిసి ఇన్విటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇన్విటేషన్ ఇస్తే మరి కేసీఆర్ ఎవరు వెళ్ళారు సుధాకర్? అధికార ప్రతినిధి ఎవరు వెళ్ళారు? ఒక అధికారిని పంపిస్తున్నారు సార్. అధికారి అడిగారంట బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడిని, కేసీఆర్ ఎక్కడున్నారంటే గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఇవాళ అనుమతి లేదని చెప్పారట సార్. మరి చూడాలి, ఆ ఇన్విటేషన్ తీసుకుంటారా కేసీఆర్, తీసుకోరా, తీసుకుంటే ఆయన హాజరవుతారా కారా. హాజరైతే అదే వేదిక మీద సోనియా గాంధీ ప్రసంగం ఉంటుందంట సార్, తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగం. ఈ ఇద్దరి ప్రసంగం తర్వాత మరి కేసీఆర్ ప్రసంగం ఉంటుందా ఉండదా, లేకుంటే మామూలుగా ఆయన కూడా హాజరై అందరూ తెలంగాణ ఉద్యమం హాజరైతే ప్లస్ అంటావా మైనస్ అంటావా సుధాకర్? హాజరైతే చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎలా ఇచ్చాము, ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఏం జరిగింది, కేవలం తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త స్లోగన్ తీసుకుంది సార్. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని. కానీ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళ వేదిక, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కాబట్టి చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మరి కేసీఆర్ ఏం మాట్లాడతారని చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ ఏం చెప్తారు, తెలంగాణ రావడానికి కాదు తెలంగాణ తల్లి ఒకవైపు, తెలంగాణ బాపు ఒకవైపు, మధ్యలో రేవంత్ రెడ్డి గారు. మరి ఏం జరిగిద్ది అంటావు? మామూలుగా తెలంగాణ ఉద్యమకారులు కానీ లేకుంటే తెలంగాణ సమాజంలో చూసినప్పుడు ఖచ్చితంగా సోనియా గాంధీ ఆ రోజు ఉన్నది కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆమె తెలంగాణ తల్లి. కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడాడు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళాడు, ఆయన నిరాహార దీక్ష చేశాడు, సబ్బండ వర్ణాలను ఏకం చేశాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈయన తెలంగాణ బాపు. ఈ 2 అంశాలను కాదనలేము. కానీ ఇప్పుడు జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలకు రాజకీయ రంగం పులుముకుంది కాబట్టి, కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ ఆయనను పిలుస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా ఆసక్తికరమైన అంశం, ఇది ఆసక్తికరమైన చర్చ. ఇది 2వ తేదీ వరకు ఇలానే కాదు సుధాకర్. పిలవటం అంటే పిలిచేదానికి ఒక క్యాబినెట్ మంత్రినో లేకపోతే అట్లా పంపించి ఒక గౌరవ మర్యాదగా ఒక హానర్ చేస్తూ పిలవటం ఒక పద్ధతి. ప్రోటోకాల్కు సంబంధించినటువంటి ఆఫీసర్ను పంపిస్తే ఆయన లేడు, మళ్ళీ ఆడాడ ఫామ్ హౌస్లో పొనుకొని ఉన్నాడు, అందుకని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మళ్ళీ రేపు ఇస్తారంట అని చెప్పి మళ్ళీ అది ర్యాగింగ్ చేయటమా లేకపోతే మామూలుగా పిలవడం అంటావా? ర్యాగింగ్ అంటావా లేకపోతే మామూలుగా పార్ట్ అంటావా? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కేసీఆర్ ర్యాగింగ్ చేసుకుంటూనే పోతుంది కదా సార్. అసెంబ్లీ అంటే ర్యాగింగ్ వచ్చి ర్యాగింగ్ గౌరవప్రదంగా పిలుస్తున్నాం అని చెప్తున్నారా? అవును సార్. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆయన సలహాలు సూచనలు ఇస్తే మేము స్వీకరిస్తాం, ఆయన సలహాలు సూచనల ఆధారంగా మేము ముందుకెళ్తాం. కానీ అంటే అది రేవంత్ రెడ్డి గారికి, అది ముఖ్యమంత్రి గారికి అలా చూడాలని కోరికున్నట్లుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అటుపక్క ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు ఉంటే అది చూడాలని కోరిక ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు ఉంది. అక్కడి నుంచి మైక్ కట్ చేసి 4 సార్లు మాట్లాడి ఆయన కనుక అసెంబ్లీకి వెళ్ళంగానే వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్లు అట్లా కనుక 1-2 సార్లు చేయాలని కోరిక కూడా ఉన్నట్లుంది. మరి అది సాధ్యమైద్దో సాధ్యం కాదో ఒక అంశం.